ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు తల్లి కాబోతున్నారు డాక్టర్? సిరి మరి సింధు? అసలు తను ప్రెగ్నెంటే కాదే. ఇప్పుడు చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను సిరి, నువ్వే ఇంటి కోడలివి. నా తప్పు తెలుసుకుని తల దించుకుని ఒప్పుకుంటున్నాను. సిరి చెప్పినట్టు అమ్మగా, అత్తగా, అక్కగా, భార్యగా అందరి దృష్టిలో నన్ను శత్రువుగా చేసిన నిన్ను వదిలిపెట్టను, వదిలిపెట్టను. నీలాంటి దాన్ని చంపినా పాపం లేదే. చంపేస్తాను నేను. దాన్ని చంపితేనే కానీ నాకు మంచిది లేదు. దాన్ని వదలనండి. దేవుళ్ళంటి మీ మీదే నింద వేసేలా చేసింది. అమ్మా నువ్వు తొందరపడద్దమ్మా. దీన్ని చంపడం ఆలస్యం చేయకూడదు సంజయ్, లేదంటే మీ పచ్చని కాపులలో చిచ్చు పెట్టేస్తుంది. ఇది చంపేస్తానండి. ఈ సింధు ఒక్కసారిగా చావకూడదు. చేసిన పాపాలకి ప్రతి క్షణం చస్తూ బతకాలి. సింధునలా చంపడానికి మా అత్తుంది, తను చూసుకుంటుంది. వదలండి అత్తయ్య. నిజమే సిరి, దీనికి చావు ఒక్కసారిగా రాకూడదు. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చావాలి. పదవే. ఏంటే అలా గుడ్లాపగించి చూస్తున్నావు? పోయి ఇక్కడి నుంచి. జరిగిందంతా కళ, నిజమనుకొని ఎంత భయపడ్డానో. రేపు టెస్ట్ జరిగిందంటే నేను ప్రెగ్నెంట్ని కాదన్న విషయం బయటపడుతుంది. సంజు నా విషయంలో తప్పు చేయలేదని ప్రూవ్ అయితే ఇక సిరి నన్ను వదిలిపెట్టదా. ఒక సిరియే కాదా, ఆంటీ, అంకుల్, బావ
అందరూ నన్ను చీదరించుకొని బయటికి నెట్టేస్తారు. నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం సునంత వెనుక ఉన్న షాడో నేనే అని సిరి ఇంద్రానికి చెప్పేస్తుంది. ఇంద్రాణి నన్ను చంపేస్తుంది. తెల్లారిందంటే నా చావు కన్ఫర్మ్. నన్ను సేవ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకునే కంటే పారిపోవడమే బెటర్. ఎస్, పగ కంటే ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటే ఏదో ఒకరోజు సిరి మీద పగ తీర్చుకోవచ్చు. సిరి, మళ్ళీ వస్తాను. నీ మీద పగ తీర్చుకుంటాను. నీ ప్రాణం తీస్తాను. నాకు తెలుసు సింధు, నువ్వు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అత్తయ్య, అత్తయ్య! ఈ సిరి, ఇప్పుడు ఆంటీని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు ఎస్కేప్ అవుతున్న విషయం అత్తయ్యతో చెప్దామని. అత్తయ్య, మామయ్య! సిరి ప్లీజ్ పిలవద్దు. పిలవద్దంటే ఎలా సింధు? నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అత్తయ్యకి తెలియాలి కదా. అదిగో వస్తున్నారు. ప్లీజ్ సిరి, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను. సంజు తప్పు చేయలేదనే విషయం బయటపడే వరకు నిన్ను వదిలిపెట్టనని చెప్పానుగా. సిరి, వాళ్ళు వచ్చేస్తున్నారు. నన్ను వెళ్ళని ప్లీజ్, నీకు దండం పెడతాను. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఆగు! సిరి, నిన్నే! సిరి ప్లీజ్, ఏమైంది? అర్ధరాత్రి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సింధు ఇంట్లో నుంచి పారిపోవాలని చూస్తుంది అత్తయ్య. ఏం సింధు,
అబ్బే అదేం లేదా ఆంటీ, సిరి అబద్ధం చెప్తుంది. పారిపోకపోతే అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వచ్చావు? అంటే చల్లగాలి కోసం అలా బయటికి వచ్చాను అంతే ఆంటీ. చల్లగాలికి బయటకు వచ్చిన నీ చేతిలోకి గేట్ తాళం ఎలా వచ్చింది? అంటే సిరి చెప్పింది నిజమేనన్నమాట. పారిపోవాలని చూస్తున్నావా? లేదంటీ, నేనెందుకు పారిపోతాను? మరి ఆ తాళం చేతులు నీ చేతికి ఎలా వచ్చినాయి? ఎలా అంటే అది మాట్లాడవే. అది సిరి ఇచ్చింది. ఓ నేనా ఇచ్చానా? దేనికిచ్చాను? అది చెప్పు సింధు. ఏం చెప్తుంది సంజు? ఎవరికి తెలియకుండా ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ వేసింది. అది పసిగట్టి ముందే నేను మెయిన్ గేట్ కి లాక్ వేశాను. పారిపోతున్న సింధుని పట్టుకొని అత్తయ్యని పిలిచాను. అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే అనుమానం వస్తుందని నా చేతిలో ఉన్న తాళం లాక్కుని వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. ఇంతలో మీరొచ్చారు. మిమ్మల్ని చూసి రివర్స్ డ్రామా ఆడుతోంది. ఎక్కడికే నువ్వు పారిపోయేది? పద. పదరా. ఎందుకు పారిపోవాలని చూస్తున్నావు సింధు? ఇంకా మీకు అర్థం కాలేదా అత్తయ్య? ఏ తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్లే తప్పించుకుని తిరగాలని చూస్తారు. ఏం తప్పు చేసావు సింధు? నేనేం తప్పు చేయలేదు ఆంటీ. మరెందుకు మాకు తెలియకుండా తప్పించుకోవాలని చూస్తున్నావు? ఏముంది అత్తయ్య? రేపు మా ఇద్దరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిస్తానని చెప్పారు కదా, ఆ టెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అయి ఉంటుంది. ఏం సింధు, సిరి చెప్పేది నిజమేనా? చచా అదేం కాదండి. సింధు, నువ్వు కాదన్నంత మాత్రాన ఉన్న నిజం దాగదు. టెస్ట్కి భయపడి నువ్వు ఎస్కేప్ అవుతున్నావు. అయినా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు సింధు? ఎందుకా? అసలు విషయం బయటపడుతుందని అత్తయ్య. ఏంటా అసలు విషయం? సింధు నెల తప్పలేదని, అవి వచ్చిన వాంతులు కాదు తెచ్చిపెట్టుకున్న వాంతులని, అసలు నా సంజు తన విషయంలో ఏ తప్పు చేయలేదని, కేవలం మా అత్త మీద పగతో నన్ను సంజుని వేరు చేయడానికే ఇవన్నీ తను సృష్టించిన అబద్ధాలని మీకు తెలిసిపోతుందని అత్తయ్య. అందుకు భయపడే టెస్ట్కి వెనకాడుతుంది. ఏం సింధు, నిజంగా వాంతులు నువ్వు తెచ్చిపెట్టుకున్నవేనా? లేదంటీ, సిరి నా మీద లేనిపోనివి కల్పించి చెప్తుంది. సరే అత్తయ్య, నేను కల్పించి చెప్తున్నాను అని అంటుంది కదా సింధు. 3 విషయాలు మీకు చెప్తాను. వాటి గురించి మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. 1, ఆ రోజు సంజు వర్జిన్ టెస్ట్ చేయించిపోయాడని సింధు చావబోయింది. నిజంగా తప్పు జరుగుంటే వర్జిన్ టెస్ట్ లో తప్పు జరిగిందనే చెప్పేవారు కదా, దానికెందుకు చావడం? అసలు నిజంగా సంజుతో పెళ్లి జరగాలనుకుంటే ఆ పని చేస్తుందా? రెండు, సంజు కోసం మీరు తనను ఒక రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండమన్నారు. మీకు తెలియకుండా దొంగ చెట్టుకి తినేసింది. మీరు చెప్పారని కాకుండా అసలు నిజంగా సంజు మీద తనకంత ప్రేమ ఉంటే తినకుండా ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు? అంటే సంజు మీద తనకి ప్రేమ లేదని కదా అర్థం. మూడు, ఇప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ అని మీరు చెప్పారు. సింధు కూడా ఒప్పుకుంది.
మరి ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు భయపడుతుంది? ఎందుకు పారిపోవాలని చూసింది? నిజంగా తను నెల తప్పుంటే డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పేది కదా. అప్పుడు సంజు తప్పు చేశాడన్న విషయం కూడా బయటపడుతుంది కదా. అది సింధుకి మంచిదే కదా. ఈ 3 విషయాలు తనకు అనుకూలంగా ఉన్న తను తప్పించుకోవాలని చూసిందంటే దాని అర్థం ఏంటత్తయ్యా? మీరే చెప్పండి. అసలు ఏ తప్పు జరగలేదు, సింధుకి సంజు మీద ప్రేమ లేదు అని తెలిసిపోవడం లేదు. మీరే ఆలోచించండి. ఆంటీ, సిరి మాటలు నమ్మకండి. నన్ను మీ ముందు బ్యాడ్ గా క్రియేట్ చేయడానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. లేదు సింధు, ఆలోచిస్తే సిరి చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తోంది. సిరి మాటలు విన్నాక నాకు నీ మీద అనుమానం కలుగుతోంది. మా సంజయ్ తప్పు చేయకపోయినా తప్పు చేశాడని నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. ఆంటీ, నేను మీకు అబద్ధం చెప్తానా? నువ్వు నాకు చెప్పేవన్నీ అబద్ధాలే అనిపిస్తోంది సింధు. నిజంగా తప్పు జరుగుంటే నువ్వు తల్లివి కాబోతుంటే సిరిలాగా ఎందుకు ధైర్యంగా ఉండడం లేదు? నిన్ను వాళ్ళు అనుమానించినప్పుడల్లా నాకు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు. నీ విషయంలో ఇంట్లో ఇంత గొడవ జరిగాక కూడా నువ్వు పారిపోవాలని చూసావు అంటే నువ్వు నెల తప్పలేదనిపిస్తోంది. నీ వాంతులు చూసి నేనే ఏదో పొరపాటున నువ్వు తల్లిని కాబోతున్నావని చెప్పాను. రేపు ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాలి, నిజం బయటికి రావాలి. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు నువ్వు నాకు తెలియకుండా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నిన్నిలాగే వదిలేస్తే మళ్ళీ పారిపోయినా పారిపోతావు. పద. ఆంటీ, 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 ఆంటీ డోర్ తీయండి. ఆంటీ డోర్ తీయండి. ఆంటీ, సో సాడ్. నిన్ను చూస్తుంటే జాలిస్తుంది సింధు. ఎందుకు తెలుసా? ఏ ఇంటికి నువ్వు కోడలివి కావాలనుకున్నావో అదే ఇంట్లో నువ్వు ఖైదీలా బంధించబడ్డావు. నేను నీకు ముందే చెప్పాను సింధు, ఏ అత్తయ్యని అడ్డు పెట్టుకొని నువ్వు విర్రవీగుతున్నావో అదే అత్తయ్య చేత నీ ఆట కట్టిస్తాను అని. సిరికంత సీన్ లేదులే అని లైట్గా తీసుకున్నావు. ఏం జరిగింది? దిమ్మ తిరిగిపోయింది కదా నీకు. ఈ సిరితో ఫైట్కి దిగితే అంతే సింధు. ఎంత హైట్లో ఉన్న వాళ్ళైనా కింద పడాల్సిందే. ఇప్పుడు నువ్వు పళ్ళా అలా అన్నమాట. వాంతులు చేసుకుని ప్రెగ్నెంట్ అని బిల్డప్ ఇచ్చేస్తే అత్తయ్య సంజుతో నీ మ్యారేజ్ చేస్తుందని తెగ ఊహించేసుకున్నావు కదూ.
కానీ ఇంట్లో ఈ సిరి ఉందన్న విషయం మర్చిపోయి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నావు. నీ పెళ్లి కుదర్చడానికి సింధు నేనుంది. ఇప్పుడు అత్తయ్యతో కలిసి నేను నిన్ను పెళ్లి కూతుర్ని చేశానన్నమాట. రేపు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయిపోయి రిజల్ట్ బయటపడ్డ తర్వాత అందరి చేతుల్లో నీకు అసలు పెళ్లి తంతు స్టార్ట్ అవుతుందన్నమాట. మంగళ వాయిద్యాల వాయింపులు నీకు బాగా మోగుతాయి సింధు. ఇక ఆఖరి ఐటం అప్పగింతల కార్యక్రమం. మా ఇంద్రాణి అత్త చేస్తుంది. మామూలుగా చేయదు సింధు. ఒక్కసారి మా అత్తకి నిన్ను అప్పగిస్తే ఇక నువ్వు ఎవరికి కనపడవు. ఆఖరి చూపు, ఆఖరి శ్వాస అన్నీ మా అత్త చేతిలోనే పోతాయి. నేను నిన్ను ముందే హెచ్చరించాను, నా సంజు తప్పు చేయలేదు అని. బయటపడిన తర్వాత నిన్ను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండనివ్వను అని. ఆ రోజు రేపేసిందో. నీ చావుకి కొన్ని గంటలే మిగిలున్నాయి. ఏంటి టెన్షన్ పెరిగిపోతుందా సింధు? ప్రెగ్నెన్సీ డ్రామా ఓపెన్ చేసి నువ్వు నన్ను టెన్షన్ పెట్టాలని చూసావు. హై బీపీ పేషెంట్లా ఇప్పుడు నువ్వే టెన్షన్ పడుతున్నావు.